నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో ఎన్నికల రణరంగం తుది దశకు చేరుకుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మరోవైపు తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న బీఆర్ఎస్ను ఢీకొట్టడానికి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలు తెగ ఆయాసపడిపోతున్నాయి. మరోవైపు ముచ్చటగా మూడోసారి కూడా తెలంగాణ సింహాసనాన్ని దక్కించుకోవడం కోసం బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. ఇంతకీ డిసెంబర్ 3న విడుదల కాబోతున్న ఎన్నికల రిజల్ట్స్ ఎవరి పక్షాన వరించబోతుంది? గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి లక్ష్యంగా ప్రజల ముందు ఏకరువు పెడుతున్న బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు మరోసారి ఆదరించబోతున్నారా? అన్నీ ఉన్నా ఏమీ లేదంటూ ఆరోపిస్తున్న ప్రతిపక్షాల వైపు మొగ్గు చూపుతారా అనే అనుమానాలు అధికార పార్టీలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజల నాడి ఓటర్ వేడిపై ఓ ప్రత్యేక కథనం. ఇవి తెలంగాణలో సాక్షాత్కరిస్తున్న ప్రధాన పార్టీలు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంలే ఇక్కడ ప్రధాన పార్టీలు. ఓ దశలో ఎంఐఎం ప్రభావం తెలంగాణలో పెద్దగా లేకపోయినా ఆ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పక్షాన కొమ్ము కాస్తుందనేది నగ్న సత్యం. మరోవైపు బీజేపీ పక్షాన జనసేన కొమ్ము కాస్తుంటే కాంగ్రెస్ కు అదే జనసేన తెరచాటు మద్దతిస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దానికే మరో మాటగా చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల అభిప్రాయం. మరోవైపు ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చాలా పెద్ద కారణమే ఉందనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అరెస్టు వెనుక స్క్రీన్ ప్లే బీజేపీ అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణలో బీజేపీకి జనసేన సపోర్ట్ చేస్తే ఏపీలో చంద్రబాబుకు ఫేవరిజం లభిస్తుందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. దాంతో పాటు ఏపీలో టీడీపీతో విభేదించిన బీజేపీ ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి వ్యతిరేకించిందనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో జతకట్టిన జనసేన సేఫ్ సైడ్ కోసం బీజేపీతో పొత్తును కొనసాగిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఏపీలో బీజేపీతో సయోధ్య కుదరకపోయినా తెలంగాణలో బీజేపీతో పొత్తుకు తెరలేపిందనేది మరో కారణంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించిన టీడీపీ ఓ విధంగా బీఆర్ఎస్ కు పెద్ద జలక్కి ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ ప్రముఖులు ఒకరైన రేవంత్ రెడ్డిని గెలిపించడం కోసం టీడీపీ పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. మరో మాటగా చెప్పాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ కోసం ఫిక్స్ అయిపోయిన ఓటర్లు లాగే టీడీపీలోనూ కరుడు కట్టిన టీడీపీ ఓటర్లు ఉన్నారు. సో అలాంటి టీడీపీ ఓటర్లు రేవంత్ రెడ్డికి అంటే కాంగ్రెస్ పక్షాన మొగ్గు చూపుతారనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో 30% పైగానే ఉన్న సెటిలర్స్ అంతర్గతంగా టీడీపీకే జై కొడుతున్నారు. తాజా పరిణామాల ప్రకారం వాళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పక్షాన మొగ్గు చూపుతారా అనే అనుమానాలు కూడా 100% వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే సెటిలర్స్ ను తమ పక్షాన తిప్పుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ బిజీగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక బీజేపీ విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీల మధ్య పోరు ఇప్పుడు సైలెంట్ అయిపోవడానికి కారణాలను మాత్రం రాజకీయ విశ్లేషకులు వెతికే పనిలో పడ్డారు. మరోవైపు తెలంగాణలోనూ జనసేనకు అభిమానులు ఉన్న కారణంగా బీజేపీ ఎంతవరకు లాభపడుతుందో వేచి చూడాల్సిందే. కేవలం సినిమా అట్రాక్షన్ మాత్రమే జనసేనపై చూపిస్తున్నారా, లేక ఆ అభిమానులను ఓట్ల రూపంలో మార్చుకోగలరా అనేది 1000 ప్రశ్నలకు కూడా అందని సమాధానంగా మారిపోయింది. మరో మాటగా చెప్పాలంటే తెలంగాణలో నెలకొని ఉన్న త్రిముఖ పోటీలో బీజేపీ చాలా వెనుకబడిపోయిందనేది అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నెలకొన్న పోటీ కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య హోరాహోరీగా నడుస్తుందనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. సో తాజాగా తెలంగాణ
ఎన్నికల్లో నెలకొన్న టెన్షన్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే బీఆర్ఎస్ కు ఓట్ల శాతం తగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగానే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే తెలంగాణ వ్యాప్తంగా ముచ్చటగా మూడోసారి నిర్వహించబడుతున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఈ ప్రముఖ పార్టీలు సర్వశక్తులు ఒడ్డి గెలుపు కోసం వేగం పెంచాయి. మరోవైపు నామినేషన్లు పూర్తి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షల్లో నోట్ల కట్టలు పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇవి కాకుండా బంగారం, వజ్రాలు, వైటూర్యాలు వస్తు రూపంలో పోలీసులకు చిక్కాయి. ఇక 28వ తేదీ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుండడంతో ప్రధాన పార్టీలు తమ శక్తి వంచన మేరకు ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఇక రాబోయే 48 గంటలే ప్రధాన పార్టీలకు ప్రాముఖ్యమైన సమయంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీల పేర్లు మాత్రం వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడుతున్న నేతలు పంపకాలు, అంపకాలకు తెర లేపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీటు ఏదైనా బిజినెస్ ఎక్స్పాండ్ చేసే ప్రక్రియలో భాగంగానే ప్రధాన పార్టీలు ధనరాశులను కుప్పలు తెప్పలుగా కురిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్కో సీటుకు ఖరీదు కొన్ని వందల కోట్లుగా అనధికార అంచనాలు. ఏ రకంగా చూసుకున్నా తాజా సమాచారం ప్రకారం 1కి 10, 10కి 100, 100కి 1000, 1000కి 10,000 ఇలా బ్లాక్ మార్కెట్లో ఓటును పాట పాడుతున్న నేతలు ఈ 48 గంటల్లోనే స్వైర విహారం చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడ మరో విషయం గమనించాలి. ఓటు వేసే వ్యక్తి కూడా ఓటుకు నోట్ల కట్టలను తీసుకొని ఆ తర్వాత తనకు నచ్చిన వ్యక్తికే, తనకు నచ్చిన పార్టీకే ఓటు వేసే ప్రక్రియను అలవాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే డబ్బు పంచినా ఓట్లు మాత్రం పడే వాళ్ళకే పడతాయి. అయితే ఓటును అమ్ముకున్న వాళ్ళలో కొంతమంది మాత్రం మాట మీద నిలబడతారు అనేది పలువురి వాదన. ఏదేమైనా ఈ నెల 30న జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఎవరికి ప్రజామోదాన్ని కట్టబెడతాయో, ఎవరికి ప్రజా భేదాన్ని కట్టబెడతాయో మరో 3 రోజుల్లో తెలియబోనుంది. టిల్ దెన్ కీప్ స్మైల్. 1 టీవీ, ప్రతిక్షణం ప్రజల పక్షం.